అందరికీ నమస్కారం. ఈరోజు మీ భువనేశ్వరి ఛానల్లో కొత్త రెసిపీ చేసింది. దాని పేరే ఎగ్ బుజ్జి. ఫస్ట్ మీకు ఒకటి తెలుసా, ఒక ఎగ్లో 2 eggs ఉంటాయి, 2 yellow ఉంటాయి. ఫస్ట్ ఒక బౌల్లో మీరు 6 eggs కొట్టుకోండి. కొట్టుకున్న తర్వాత ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత అట్లాంటి స్పూన్తోనే పసుపు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత మనం ఇందాక తీసుకున్న స్పూన్తోనే కారం కూడా తీసుకోవాలి. అదే స్పూన్తో తీసుకొని పెట్టుకోండి. కారం అయితే కొంచెం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 minutes బయట ఒక బౌల్లో ప్లేట్ పెట్టి పెట్టేసేయండి. అట్లనే మీరు కలుపుకున్న తర్వాత స్టవ్లో ఒక ప్యాన్ పెట్టుకోండి. రెడీగా ఇది మిక్స్ చేసి అది పెట్టే లోపల పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. బాగా కాగిన తర్వాత జీలకర్ర వేయండి. జీలకర్ర తర్వాత ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసి ఆవాలు, శనగ బ్యాడ్లు వేసుకోండి. ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. మీరు ఒక ప్లేట్లో ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర పెట్టుకోండి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకోండి. మళ్ళీ ఆనియన్స్ కూడా మనం ఎన్ని కట్ చేసుకున్నామో అన్నీ వేసేసేయండి. కరివేపాకు కూడా వేసేసుకోండి. అట్లనే దాంట్లో ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అట్లనే పసుపు వేసుకోండి. ఆ స్పూన్ అంతానే వేసుకోండి. మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes అవి ఎగ్ ఫ్రైగా ఉండాలి. అట్లనే మనం ఇప్పుడు ప్లేట్లో జింజర్, అట్లనే పచ్చిమిర్చి, అవి కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, జింజర్ వేసుకోండి. బాగా వేసుకోండి, అంతా కలిపేటట్టు టేస్ట్ కోసం. వేసుకున్న తర్వాత అట్లనే బిర్యానీ ఆకు, ఆవాలు అవి వేసేసుకోండి. లవంగాలు, బిర్యానీ ఆకు, అట్లనే మనం కట్ చేసుకున్న టమోటా కూడా వేసేసుకోండి. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత కలపండి. కలిపిన తర్వాత మనము ఇప్పుడు ఒక బౌల్లో వేసుకున్నాం కదా, దాన్ని కలిపేయండి. దాంట్లోకి వేసేసేయండి. మనం తీసుకున్న దాన్నంతా వేసేసుకోండి. అట్లనే దాంట్లోకి గరం మసాలా వేసుకోండి. స్మెల్ రాకుండా బాగా వస్తుంది. చికెన్ పౌడర్ కూడా వేసుకోండి. థ్యాంక్ యూ సులోచన ఆంటీ ఫర్ గివింగ్ దిస్ 2 eggs. బాయ్ బాయ్.